ఇప్పుడు డిప్యూటీ అవ్వచ్చు, రానున్న రోజుల్లో సీఎం. పార్టీ పెట్టాను, కోనిదాల పవన్ కళ్యాణ్ గారు. దాని పేరు జనసేన. మీ సేన సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. కోనిదల పవన్ కళ్యాణ్ అనే నేను. హాయ్ రఘన్న అన్న, చాలా బిజీ ఉన్నట్టున్నారు ఏర్పాట్లో. సో మీరు మెడికల్ డిపార్ట్మెంట్ ఎలాంటి ఏర్పాట్లు చేశారు అన్న? చాలా కొన్ని లక్షల మంది అయితే అభిమానులు రాబోతున్నారు, కార్యకర్తలు, వీర మహిళలు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అన్ని ఏరియాస్లో సుమారు ఒక 8 మెడికల్ క్యాంప్స్ అయితే పెట్టడం జరిగింది. 8 మెడికల్ క్యాంప్స్లో డాక్టర్స్ని, పారామెడికల్ స్టాఫ్ని, అట్లనే వాళ్ళకి కావాల్సిన మందులు, సూచర్ మెటీరియల్, ఇన్ కేస్ ఎవరైనా డీహైడ్రేట్ అయిపోయి సొమ్మసిల్లిపోయి ఉన్న వాళ్ళకి అట్లా ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి ఫ్లూయిడ్స్ అవనివ్వండి. ఇంకా ఏమైనా ఎమర్జెన్సీస్ ఉంటే ఎమర్జెన్సీస్ మేనేజ్ చేయడానికి ఫుల్లీ ఎక్విప్డ్ అంబులెన్స్లు కానివ్వండి. వీటన్నిటితో సుమారు ఒక 15 అంబులెన్స్లు, 8 మెడికల్ క్యాంపులు, 100కి పైగా డాక్టర్లు, ఒక 250 మంది సిబ్బందితో కంప్లీట్ టీమ్ అంతా రెడీగా ఉంది. ఎక్కడెక్కడ అంబులెన్స్ ఏర్పాటు చేశారన్న? ప్రతి మెడికల్ క్యాంప్లో మీకు రెడ్ అండ్ వైట్ అందరూ అన్ని దగ్గరలో పెట్టాము, అంటే స్టాండ్ అలోన్ యూనిట్స్లో పెట్టాము. అది అందరికీ విజిబుల్గా ఉంది. సిగ్నేచర్ కోసం రెడ్ అండ్ వైట్ పెట్టడం జరిగింది. సో అక్కడ ప్రతి దగ్గర ఒక అట్లీస్ట్ 2 నుంచి 3 వరకు అంబులెన్స్లు ఉంటాయి. అట్లనే స్టేజ్ కిరుపక్కల ఎంట్రన్స్లో, ఎగ్జిట్ పాయింట్స్లో అన్ని దగ్గర అంబులెన్స్లు అయితే పెట్టడం జరిగింది. అలాగే 11 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి కష్టాలు చేస్తే ఎన్నో అవమానాలు చాలా మంది అయితే విమర్శించారు, వ్యక్తిగతంగా, ఫ్యామిలీ పరంగా. సో మొత్తానికి ఇప్పుడు విజయంతో సభ జరుపుకోబోతున్నారు. సో ఆయన జర్నీ మీరు దగ్గర నుంచి చూసారన్న, మీకు ఎలా అనిపించింది ఆయన చేసిన హార్డ్ వర్క్? ఖచ్చితంగా గర్వకారణం. ఒక సినిమా హీరో దగ్గర నుంచి వచ్చి సమాజ స్పృహతో ఒక రాజకీయ పార్టీని పెట్టి, రాజకీయ పార్టీ కేవలం ఇప్పుడు మీరు అందరు చూసారు, సినిమా స్టార్లు రాజకీయ పార్టీ పెడితే అది నిబద్ధత ఉండదు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల కోసం, ప్రజల కోసం సినిమాలను పక్కన పెట్టి ఖచ్చితంగా పార్టీని ముందడుగు దిశగా తీసుకెళ్లారు. అట్లనే 100% స్ట్రైక్ రేట్ రాష్ట్రంలో, అట్లనే దేశంలోనే మరి ఏ పార్టీ లేనట్టు 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 ఎమ్మెల్యేలు, 2కి 2 ఎంపీలు సాధించుకొని ముందుకెళ్ళి ఈరోజు ఫస్ట్ టైం అంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. గెలిచిన తర్వాత నిజంగా ఇది గర్వకారణం. ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాం. అట్లనే ఇండివిజువల్గా పార్టీ ముందుకెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని అందరు జన సైనికుల్లో నేను కోరుకుంటూ, మరి ఇది డెఫినెట్గా సెలబ్రేట్ చేసుకునే టైం ఇది. థ్యాంక్ యూ. నా పేరు శరణ్య జేఎస్పీ. మేడం, 11 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి కృషి, త్యాగం, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎంతోమంది తిట్టారు, ఫ్యామిలీని తిట్టారు, అందరినీ తిట్టారు. ఫైనల్లీ రేపు ఉత్సవం చేసుకోబోతున్నాం. సో ఆ 11 సంవత్సరాలు ఆయన కష్టపడడం, ఆయన త్యాగం మీరు ఎలా చూస్తారు? చాలా అంటే చాలా, అసలు ఆయన ఎంత కష్టపడ్డాడంటే ప్రతి కార్యకర్త ఆయన కష్టాన్ని గుర్తించారు. ప్రతి కార్యకర్త కష్టాన్ని కూడా ఆయన ఎంతో గుర్తించారు. అసలు రాష్ట్రం వ్యాప్తంగా ఏదో పెద్ద పండగలాగా అనిపిస్తుంది. జనసేన అంటే ఎప్పుడూ జరగకుండా 100% రిజల్ట్ వచ్చింది. 21కి 21 అనేది హైలీ అసలు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. బట్ ఇంకా ఎంతో దేశవ్యాప్తంగానే చాలా అంటే చాలా విలువైన పార్టీ అంటే జనసేన అని మనకు అనిపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేయాలంటే మీరు ఏం చేస్తారు? మీ తరఫు నుంచి విజ్ఞప్తి? మా తరఫు నుంచి నిజంగా నేను ఒక సామాన్యమైన హౌస్ వైఫ్గా ఉండే, వైసీపీ కాలంలో చాలా అంటే చాలా ఫేస్ చేశాను. మా వారు ఒక ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి నేను జనసేన పార్టీలో ఉన్నందుకు ఎన్నో విధాల కష్టాలు ఫేస్ చేశాను. ఎక్కడో ట్రాన్స్ఫర్ చేయడము, అసలు సపోర్ట్ చేయకపోవడము, అలిగేషన్స్ తేవడము. సో అలాంటివన్నీ ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పుకోగలిగి ముందడుగు వేసి బయటికి వచ్చాను. నేను ఒకే ఒక కోరిక కోరుతున్నాను, ప్రతి ఒక్క కార్యకర్తకి, మహిళా వాళ్ళందరికీ ఏదన్నా ఒక ఉపాధి కల్పిస్తూ ఒక పదవి ఇచ్చి గుర్తింపు తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. హాయ్ అన్న, మీ పేరు? హాయ్, నా పేరు సందు పవన్. జనసేన పార్టీ ఈ 14వ తారీఖు జరిగే ఆవిర్భావ సభకి వాలంటరీ కోఆర్డినేటర్గా ఉన్నాం. మీరు వ్యవహరిస్తున్నారా? చెప్పండి, 11 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి కష్టార్జితం, ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఆయన ఆ రోజు పార్టీ స్థాపించి ఈరోజు రేపు విజయోత్సవాలు చేసుకోబోతున్నారు, రండి పండుగ చేసుకుందామని ఆయన పిలిపించారు. సో ఆయన కష్టం చూశారు మీరు 11 సంవత్సరాలు, మీరు ఏం అబ్జర్వ్ చేశారు అన్నప్పుడు? 2014 మార్చి 14న హైదరాబాద్లో ప్రారంభమైనటువంటి జనసేన ప్రస్థానంలో ఆ రోజున కేవలం ఆయన నమ్మి 9 మంది మాత్రమే ఆయన వెంటున్నారు. నేడు ఈ రోజున అటు తెలంగాణ కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉండే 9 కోట్ల మంది ప్రజానికం కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూసే విధంగా ఆయన రాజకీయ ఎత్తుగడలు, ఈ రోజున ఆయన నిర్వహించేటువంటి ఈ పిఠాపురంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం వైపు చూసే విధంగా తిప్పాడు అని అంటే
దట్ ఈస్ ద రాజకీయ నాయకుడికి ఉండాల్సిన చరిష్మా ఏ రకంగా ఉండాలో అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకుని అవమానాలను దిగమింగి ఆయన అణిచివేయాలని చూసినటువంటి ప్రతి వ్యక్తిని కూడా అనగదొక్కుతూ మెట్టు 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 ఏర్పరచుకుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో పిఠాపురం గడ్డ మీద ఈ ఆవిర్భావ సభని ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది నడుమ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేసుకోబోతా ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది మాకు. అలాగే చాలా ఏర్పాట్లు చేశారు, కొన్ని లక్షల మంది అభిమానులు అయితే రేపు రాబోతున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? సుమారు మేము 4 లక్షల నుంచి 5 లక్షల మంది జనాభా వస్తారని చెప్పనే ఒక అంచనాలో ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఎలాంటి అసౌకర్యం లేకోకుండా ప్రతి ఒక్కరికి కూడా సేఫ్గా వాళ్ళు తిరిగి మళ్ళీ వెళ్ళేంత వరకు కూడా పూర్తి బాధ్యతలుగా మేము జనసేన పార్టీ తరఫున తీసుకున్నాం. ముఖ్యంగా చెప్పెళ్తే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక 14 గ్యాలరీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గ్యాలరీల్లో సుమారు గ్యాలరీని బట్టి 3,000 మంది నుంచి 4,000 మంది 5,000 మంది ఒక్కో గ్యాలరీలో 10-15 వేల మంది కూడా పట్టేటువంటి స్ట్రెంత్గా, అదేవిధంగా ఈ 14 గ్యాలరీలు కాకోకుండా మిగతా ఓపెన్ ప్లేస్ వాటన్నిటికీ కూడా పాసులు ఏర్పాటు చేసాం 14 గ్యాలరీకి. అదే కాకుండా ఓపెన్ ప్లేస్లో కూడా కంప్లీట్ బ్యారిగేటింగ్తో ఎక్కడ ఎలాంటి అసౌకర్యం లేకోకుండా ఎవ్వరూ 5 లక్షల మంది కూడా నిలబడి చూడటానికి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి సందేశాన్ని కూర్చుని చూసే విధంగా వాళ్ళకి ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఉదయం నుంచే జనరల్గా మిగతా పొలిటికల్ పార్టీ మీటింగ్స్కి జనసేన పార్టీ మీటింగ్స్కి తేడా ఏంటంటే మిగతా పొలిటికల్ పార్టీ జనాన్ని అధ్యక్షుడు మీటింగ్ మాట్లాడుతూ ఉంటే ఆ టయానికి జనాన్ని పోగేసుకునే పనిలో కూడా ఆ పార్టీ సెకండ్ క్యాడర్ ఉంటుంది. కానీ జనసేన పార్టీకి వచ్చేటప్పటికి అధ్యక్షులు వారు రాత్రి 11 గంటలకి స్టేజ్ ఎక్కుతారన్న. గతంలో మనం మచిలీపట్నంలో జరిగినటువంటి ఆవిర్భావ సభకి అధ్యక్షులు వారు 11 గంటలకి, పవన్ కళ్యాణ్ గారు 11 గంటలకి డయాస్ మీదకి వస్తే ఉదయం 11 గంటల నుంచే 5 లక్షల మంది ఆ సభాస్థలంలో ఉండి ఆయన వచ్చి ఆయన సందేశాన్ని వినేంత వరకు కూడా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మేము చూసాం. దానికి తగ్గట్టుగానే రేపు 14వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం 9 గంటలకి మీటింగ్ క్లోజ్ అయ్యే టైం వరకు ప్రతి కార్యకర్త, ప్రతి వీర మహిళ, ప్రతి ఆడపడుచుని, ప్రతి ఒక్క జనసేన పార్టీకి సంబంధించి అభిమానులకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా మేము గౌరవించుకుంటాం. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మజ్జిగ కానివ్వండి, ఓఆర్ఎస్ కానివ్వండి, బటర్ మిల్క్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అన్ని రకాల ఏర్పాట్లు చేసాం. ముఖ్యంగా మీ యొక్క మీడియా ద్వారా మేమేం చెప్పదలుచుకున్నామంటే ఎవరైతే ఈ సభాస్థలానికి రాబోతా ఉన్నారో 4 పాయింట్లుగా, అంటే ఈ ఏదైతే చిత్రాడకు సంబంధించినటువంటి వచ్చే ప్రధానమైన రహదారుల్లో వివిధ ప్లేసుల్లో ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలని జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. దయచేసి ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలు కానివ్వండి, వీర మహిళలు అందరూ కూడా గమనించండి. వైజాగ్ రూట్లో కానివ్వండి, లేదా కాకినాడ రూట్లో కానివ్వండి, మిగతా రూట్లన్నింటిలో కూడా ఈ ఫుడ్ని ఏర్పాటు చేసాం. ఆ ఏర్పాట్లలో మీరు గమనించి మీ యొక్క ఆహారాన్ని సేకరించి సభాస్థలానికి రావాల్సిందిగా కోరుకుంటాం. చాలా మీటింగ్లో మనం మధ్యాహ్నం భోజనం కామన్గా చూస్తాం, బట్ ఈసారి ఏంటంటే వెళ్ళి నైట్ టైం లేట్ అవుతుందని కూడా నైట్ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. సో ఎవరికి వచ్చిన ఈ ఆలోచన ఎలా చూస్తారు దీన్ని? అంటే ఇది ఖచ్చితంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే మిగతా పొలిటికల్ పార్టీస్కి కార్యకర్తల్ని వాళ్ళ భవిష్యత్తుని ఎక్కడ ఎవరు దృష్టిలో పెట్టుకోరు. జనసేన పార్టీలో ప్రతి జన సైనికుడి యొక్క భద్రతనే పవన్ కళ్యాణ్ గారు చూస్తారు. ఆ రకంగానే అందులోంచి వచ్చిన ఆలోచనే ఈ రోజున నాదెండ్ల మనోహర్ గారు దాదాపు వారం రోజుల నుంచి ఇక్కడ పర్యవేక్షిస్తూ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి ఆయన సివిల్ సప్లై మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు మా అందరికీ కూడా దిశానిర్దేశాన్ని చేస్తూ ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కానీ ఏమీ లేకోకుండా కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ వారితో అనుసంధానం చేసుకుంటూ అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు 14వ తారీఖు జరిగేటువంటి ఈ ఆవిర్భావ సభనే ప్రపంచం మొత్తం ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉంటారో పిఠాపురం వైపు చూసే విధంగా ఈ సభను అయితే మేము నిర్వహించబోతా ఉన్నాం. మీరు ఏమైనా విజ్ఞప్తి చేయాలంటే పవన్ కళ్యాణ్ గారికి మీ తరపు నుంచి ఎలాంటి విజ్ఞప్తి చేస్తారు? పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేయటానికి ఇక్కడ ఒకటే కోరుకుంటా ఉన్నాం. మేమేమడుగుతామంటే ఆయన 4వ భార్య అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే ఉతికి ఆరేసి దండం మీద వేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. మరోమారు ఆయన ఇక్కడికి వచ్చేటువంటి లక్షలాది మంది ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని వారి భారీగా ఉన్నటువంటి 4వ భార్య అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని తక్కువ ఉతికి ఆరేయవలసిందిగా ఈ సందర్భంగా మేము పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. నమస్కారం సార్, బాగున్నారు సార్? నమస్తే అండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.
ఈరోజు ఆల్మోస్ట్ జనసేన నాయకులు జన సైనికులందరూ కూడా పండుగ జరుపుకునే రోజు మార్చి 14 అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా జనసేన పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా రేపు ఇక్కడికి రాబోతున్నారు. సంవత్సరంలో ఒక్కరోజు జరిగే పండుగ ఇది పవన్ కళ్యాణ్ గారి. అంటే పవన్ కళ్యాణ్ గారిని నాయకుడు అనే వాళ్ళకన్నా మా దేవుడు అనే వాళ్ళు ఈ జనసేనలో అందరూ. రేపు జనసేన పండుగ జరగబోతూ ఉంది మార్చి 14 పిఠాపురంలో. ఇక్కడ అందరూ మేము చూసాం. పిఠాపురం తాలూకు ఎమ్మెల్యే తాలూకని వెహికల్స్ మీద అంతా కూడా పెట్టుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు పోరాటంలో మేము ఈ సభను ఆవిర్భావ సభ జరుపుకున్నాం. ఈరోజు పండుగ వాతావరణంలో జయకేతనం ఎగరవేస్తూ ఈ యొక్క మార్చి 14 సభ భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది. ముఖ్యంగా మెడికల్ టీం హెడ్గా ఇక్కడ ఈ యొక్క సభా స్థలకి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మేము ఒక టీం 15 మంది టీంగా రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్స్ వచ్చారు. అలాగే లోకల్ డాక్టర్స్ కూడా డాక్టర్ కిరణ్, డాక్టర్ శ్రీనివాసులు గారు, డాక్టర్ వరలక్ష్మి వీళ్ళందరూ కూడా మాతో పాటు 3 రోజులుగా ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా రెడీ చేశాము. ఏదైతే ఈ సభాస్థలం ఉందో అందరికీ కూడా మేము చెప్తున్నాం, రైట్ సైడ్ వేదికకు రైట్ సైడ్ ఒక ఎమర్జెన్సీ సెంటర్ని మెడికల్ సెంటర్ పెట్టాం. లెఫ్ట్ సైడ్ మహిళలకు ఒకటి సపరేట్గా ఎక్స్క్లూజివ్ మహిళలకి, అక్కడ అంబులెన్స్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. ముందర ఎంట్రన్స్లో 2 పెట్టాం. ఒకటి వచ్చి హైవేకి, ఒకటి మన ఏదైతే ఎంట్రన్స్ ఉందో అక్కడ కూడా ఒక వైద్య శిబిరాన్ని పెట్టాం. ప్రతి వైద్య శిబిరం దగ్గర కూడా అంబులెన్స్లు ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న ట్రినిటీ హాస్పిటల్ కూడా వాళ్ళ సహకారాన్ని మాకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. అన్ని డాక్టర్స్ టీం ఉంటుంది ప్రతి ఒక్క వైద్య శిబిరంలోనూ. డాక్టర్ గారు, అలాగే డాక్టర్ గారితో పాటు ఒక ఐసీయూ టెక్నీషియన్, 2 మేల్ నర్స్, 2 ఫీమేల్ నర్స్ ఉంటారు. అన్ని మానిటర్స్, ఫ్లూయిడ్స్, ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్నీ కూడా ఈ యొక్క ప్రతి వైద్య శిబిరంలో మేము అరేంజ్ చేయడం జరిగింది. ఒక టీమ్గా డాక్టర్స్ అందరూ జనసేన నాయకులందరూ కూడా ఈరోజు ఈ యొక్క 5 వైద్య శిబిరాలను నడుపుతున్నారు. అదే కాకుండా హైవేస్లో కూడా వైద్య శిబిరాలను, ఎందుకంటే చాలామంది బై రోడ్ వస్తారు కాబట్టి ఏదైనా చిన్న వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ జరిగినా కూడా వాళ్ళను సేవ్ చేయడానికి అన్నిటికీ హైవేస్లో కూడా దాదాపు 4 వైద్య శిబిరాలను పెట్టాం. ఖచ్చితంగా ఇంతవరకు ఎప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. ఆ దేవుడి అనుగ్రహంతో ప్రతి ఒక్క సభ కూడా అత్యంత వైభవంగా జరుపుకున్నది. ఈరోజు జయకేతనం అనే ఈ సభని అధికారంలో పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎన్డీఏ నిలబడడానికి కారణమైన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడైతే ఎన్డీఏ ఎక్కడైతే ఎలాగ విజయం సాధించిందో సెంట్రల్ ఎన్డీఏ కూడా నిలబడడానికి కారణమైన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సభ రేపు జరగబోయే పండుగను జనసేన నాయకులు రాష్ట్ర ప్రపంచ వ్యాప్తంగా వచ్చి అటెండ్ అవుతున్నారు. అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అన్ని విధాలుగా మెడికల్ ఫెసిలిటీసే కాదు, ఫుడ్ కమిటీస్, రిసీవింగ్ కమిటీస్, ఎవ్రీథింగ్ పక్కా ప్లాన్డ్గా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ పిఎస్ చైర్మన్ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు పర్యవేక్షణలో, అలాగే లోకల్ ఎమ్మెల్యేలు ఇక్కడ పంతం నానాజీ గారు, అలాగే కూడా చైర్మన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా రిసీవింగ్ వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా కోఆర్డినేషన్లో ఉన్నారు. అలాగే కంట్రోల్ రూమ్, ఒకటి సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ నుంచి ఈ సభ విషయాలను కూడా నాయకులకు తెలియజేసే విధంగా చేస్తున్నాం. ఖచ్చితంగా రేపు ప్రపంచమే చూసే విధంగా ఈ సభ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర నాయకుడే కాదు, ఈరోజు దేశ నాయకుడి స్థాయిగా ఎదిగిన ఆయన యొక్క నాయకత్వాన్ని ఎదగాలంటే ఒక స్టెప్పు తగ్గాలి అనే ఆయన మాటను ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రంలో దేశంలో ఫామ్ కావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే ప్రతి ఒక్కరిని కూడా అన్ని విధాలుగా మీరు జాగ్రత్తగా రండి. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎవరైతే సభలకు వస్తారో వాళ్ళు జాగ్రత్తగా రావాలి, తిరిగి జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని ఆయన ఒక ఆలోచనను మీరు గుర్తుపెట్టుకొని అతివేగం లేకుండా చాలా జాగ్రత్తగా వచ్చి సభను విజయవంతం చేసి వెళ్ళాలని కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. హాయ్ మేడం. హాయ్ అండి. మేడం మీ పేరు? నా పేరు శివపార్వతి అండి, అధికార ప్రతినిధిని. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం?
గుంటూరు నుంచి అండి. మరి ఎలా అనిపిస్తుంది ఆయన 11 సంవత్సరాల జర్నీ ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. సో మీరు ఆయనతో ట్రావెల్ చేశారు 11 ఇయర్స్. సో ఎలా అనిపిస్తుంది మేడం ఆయన జర్నీ మీకు? చాలా అంటే ఎన్నో ఒడిదుడుకుల్ని తట్టుకొని అంటే ఒక పార్టీని, ఒక పొలిటికల్ పార్టీని ఈ రోజుల్లో నడపడం అనేది చాలా రిస్క్తో కూడిన విషయం. అలాంటి ఒక పెద్ద విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక 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 సినిమా హీరోగా ఆయనకున్న కొద్దిపాటి అభిమానులతోటి రాజకీయాల్లోకి సర్వీస్ చేయాలని వచ్చి ఆయన పడిన కష్టాలు అంటే 2 చోట్ల పోటీ చేసినా ఓడిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఓటమిని కూడా ఒక 15 నిమిషాల్లో ఆయన ఎస్ ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు, నేను అంగీకరించాలి, నేను మళ్ళీ పనిచేయాలి వాళ్ళ కోసం అని చెప్పి గత 5 సంవత్సరాలు రైతు ఆత్మహత్యలు చేసుకొని 3,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ నాయకుడు వెళ్ళలేదు వాళ్ళ ఇళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి కొంత ఆర్థిక సాయం చేసి నేనున్నాను అనేది భరోసా ఇచ్చారు. ఆ రకంగా రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ, నిరుద్యోగులకు కానీ ఆయన ఏవైతే ఆ రోజు చెప్పారో పోరాట యాత్ర అప్పుడు కానీ గతంలో ప్రజల్లో తిరిగిన ప్రతి హామీని అధికారంలోకి రాగానే యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఆయనకున్న 5 శాఖల్లో నుంచి 5 శాఖలకి సంబంధించిన విధి విధానాలు కానీ ఏదైతే ఏమైంది యువతకు కానీ అన్ని రకాలుగా ఆయన ఏం చెప్పారో అది చేస్తున్నారు. ఏటికొప్పాక బొమ్మల విషయంలో ఆయన ఆ రోజు అంకుడుకార లేక కళాకారులు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ఆ రోజు పోరాట యాత్రలో చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకొని మరి ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి అంకుడుకార లభించేలాగా ఒక జీవో తీసుకొచ్చారు. 70 ఏళ్ల నుంచి ఒక విలేజ్లో కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న విలేజ్ సైతం ఈరోజు కరెంటు వచ్చేలాగా చేశారు. అలాగే మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్లు కూడా లేని ప్రాంతాలు, డోలీ మూతలు ఉన్న ప్రాంతాల్లో కూడా అలాంటి ప్రాంతాలకు సైతం బీటీ రోడ్లు వేయించి తాగునీటి మంచినీళ్ళు అందించి కనీస ప్రజలకి మౌలిక సదుపాయాలు కూడా లేకుండా అవస్థపడుతున్న ఇన్ని సంవత్సరాల్లో కూడా ఆయన వచ్చిన దగ్గర నుంచి ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ప్రజలందరూ చాలా హర్షించారు. ఇలాంటి నాయకుడు కదా మాకు కావాలని ఈ ఆవిర్భావ దినోత్సవం మా జన సైనికులు కానీ వీరమహిళలకు కానీ చాలా ప్రత్యేకం. ఎందుకంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి అధికారంలో భాగమై విజయాన్ని అందుకొని 100% స్ట్రైక్ రేట్ తోటి ఒక విజయాన్ని అందుకొని ప్రభుత్వంలో ఒక భాగంగా ఈరోజు జరుపుకునే ఒక విజయోత్సవ వేడుక అనేది అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది. మేడం ఒకసారి కంటిన్యూ మేడం. అలాగే చాలామంది లక్షలాది మంది అభిమానులు అయితే తరలి వస్తున్నారు, వేరే మహిళలు వస్తున్నారు, తన కార్యకర్తలు వస్తున్నారు. సో వాళ్ళందరికీ మీరు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? అంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు చాలా మా అధ్యక్షుల వారు చాలా ఉప ముఖ్యమంత్రి వారు చాలా జాగ్రత్తలు చెప్తారండి. వచ్చిన వాళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి, మనము చాలా క్రమశిక్షణతో వెళ్ళాలి, వచ్చేటప్పుడు కానీ రవాణా విషయంలో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఏర్పాట్ల విషయంలో కానీ ఎక్కడ లోట్లు చేయకుండా 254 మంది సభ్యులతోటి కమిటీలు వేసి ఫుడ్ కమిటీ అని, కల్చరల్ కమిటీ అని, క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ అని, మెడికల్ కమిటీ అని ఇలాగా మొత్తం 254 మంది సభ్యుల్ని సమాయత్తం చేస్తూ వచ్చే క్రౌడ్ని వాళ్ళకి అవసరాలకి తగినట్టుగా అందరినీ సమాయత్తం చేస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉన్న 3 మంత్రులు దీని మీద పనిచేస్తూ ఎవరైతే ఈ క్రౌడ్ వస్తారో లక్షలాదిగా తరలి వచ్చే ప్రతి ఒక్కరికి అసౌకర్యంగా కలిగించకుండా ప్రతి ఒక్క విషయంలో వాళ్ళని సౌకర్యవంతంగా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు స్వీయ క్రమశిక్షణతోటి మనం వచ్చి జాగ్రత్తగా వచ్చి ఎవరికి ట్రాఫిక్లో కానీ ఇబ్బందులు కలిగించకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండవేడి కానీ వాటర్ అన్ని ఫెసిలిటేషన్స్ ఫుడ్ కానీ ఎప్పటికప్పుడు వాళ్ళకి అందేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అందరూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరికి వాళ్ళు స్వీయ క్రమశిక్షణతోటి జాగ్రత్తగా వచ్చి ఈ విజయోత్సవ వేడుకని ఈ పండుగని జరుపుకొని ప్రశాంతంగా అందరూ ఇళ్ళకి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. హాయ్ మేడం. మేడం మీ పేరు? దాక్షాయిని అండి, జనసేన వీర మహిళ, తెలంగాణ నుంచి వచ్చాం. తెలంగాణ నుంచి వచ్చారా? అవును. ఇప్పుడు 10 ఆవిర్భావ దినోత్సవాలు ఒక ఇదిలో అయితే 11వ ఆవిర్భావ దినోత్సవం కూడా ఛాలెంజింగ్గా చేసాము. నెక్స్ట్ మేమే వస్తామని చెప్పి మరి ఇదిగా చేసి 11వ ఆవిర్భావ దినోత్సవంలో ఏమైతే చెప్పామో అదే రీతిలో మేము 100% విజయంతో ఈ 12వ ఆవిర్భావం చాలా విజయోత్సాహంగా చేసుకుంటున్నాము. అసలు వచ్చిన 6 నెలలకే అసలు ఆంధ్ర ప్రజలకి ఎలా ఉంది కూటమి పరిపాలన అన్నది చూపించుకుంటూ
చాలా విజయోత్సాహంతో ఈ 12వ ఆవిర్భావ దినోత్సవం చాలా గ్రాండ్గా, చాలా ఉత్సాహంగా వీర మహిళలు, జన సైనికులు, జనసేన కార్యకర్తలు చాలా ఉత్సాహంగా రేపొద్దున జరగబోయే ఆవిర్భావ దినోత్సవంలో మేము చాలా ఇదిలో చేసుకుంటామని, హోలీ పండుగ ఎలా జరుపుకుంటామో అంతకన్నా గ్రాండ్గా మా ఆవిర్భావ దినోత్సవం చేసుకుందాం. తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చామండి ఈ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడానికి. చాలా హ్యాపీగా ఉంది. మీరు పిఠాపురంలో పుట్టుంటే బాగుండని అనిపిస్తుంది అప్పుడు? చాలా అనుకుంటున్నామండి. ఏపీలో ఎందుకు లేమో అనిపిస్తున్నాం. అందులో ఏపీలో పిఠాపురంలో ఉండుంటే మేము ఎంత అదృష్టం చేసుకున్నారు పిఠాపురం ప్రజలు, మాకు లేదా అదృష్టం అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాం అండి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీ తరపున ఒక విజ్ఞప్తి చేయాలంటే మీరు ఏం చెప్తారు మేడం? ఏం లేదండి, లేడీస్కి ఇవాళ రేపు కొంచెం ఇదిగా ఉంది కాబట్టి మన పాలన వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఇంకా మంచిగా లేడీస్కి ఇదిగా చేయాలని నేను కోరుకుంటున్నానండి పవన్ కళ్యాణ్ గారిని. అలాగే సూచనలు సలహాలు అంటే ఏమి ఇస్తారు? చాలామంది జన సైనికులు కొన్ని లక్షల మందిలో వస్తున్నారు, వేరే మహిళలు కూడా వస్తున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అనుకుంటున్నారు? ప్రతి కుటుంబానికి మనం ఇంపార్టెంటేనండి. ఎవరి కుటుంబానికి వాళ్ళు మన జన సైనికులు కానీ బండ్ల మీద వచ్చేటప్పుడు కానీ చాలా సేఫ్గా వచ్చి చాలా సేఫ్గా వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకునేది అదే. మీరు అల్లరి చిల్లరగా మన జన సైనికులే ఉండరు అలాగా. ఇంకా దాంట్లో ఇంకా కొంచెం పెద్దలుగా కొంచెం చెప్పాల్సింది ఏంటంటే ఎంత సేఫ్గా వచ్చారో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా అంతే సేఫ్గా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి కూడా అదే విజ్ఞప్తి చేసుకుంటున్నానండి అందరికీ. థ్యాంక్ యూ మేడం. అన్న హాయ్ అన్న, మీ పేరు? నా పేరు శివగణేష్ అన్న, దొడ్డిపట్ల. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మాది గొల్లపురం వన్నిపూడి అన్న. పవన్ కళ్యాణ్ గారు 11 సంవత్సరాల ప్రస్థానం, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఎంతోమంది ఆయన్ని చాలా వ్యక్తిగతంగా దూషించారు, చాలామందిని విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు. సో మొత్తానికైతే మరి కొన్ని క్షణాల విజయోత్సవాలు చేసుకోబోతున్నారు చిత్రాలలో. సో ఎలా అనిపిస్తుంది మీకు ఆయన జర్నీ? మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు 11 సంవత్సరాలు. ఇది ఒక పండుగ అన్న, ఇది పెద్ద పండుగ, ఇది సంక్రాంతి. అలాగే ఇది ఒక విజయోత్సవం వేడు కంటే ఇది కనువినియారుకున్న పండుగ అన్న. ఇది మామూలు పండుగ కాదు. ఇంకా మాకు చాలా ఆనందంగా ఉంది. మొత్తం చుట్టుపక్కల ఒక సంచలనం, ఇది ఒక విప్లవం, మరో స్వతంత్ర పోరాటం అన్న ఇది. అది సో చాలా ఏర్పాట్లు చేస్తున్నారు మీరు, దూరం నుంచి వచ్చే వాళ్ళకి మీ పిఠాపురం వాళ్ళు అవ్వచ్చు. సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీరు? మేము మొత్తం అక్కడ మా టెంట్లో మన వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అన్నీ మా వాళ్ళంతా చూసుకుంటున్నారు. ఇంకా భోజనాలు, వాటర్, ఇలాంటి హెల్త్ ఇష్యూ ఏమైనా మొత్తం అన్నీ ఇక చివరి నుంచి గొల్లపురం చివరి నుంచి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏమైనా విజ్ఞప్తి చేయాలంటే మీ తరపు నుంచి ఏం చేస్తారు? విజ్ఞప్తి చేయాలంటే మళ్ళీ ఆయనే ఉండాలని కోరుకుంటాం. కానీ విజ్ఞప్తి ఎప్పుడు ఇప్పుడు ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా మీరే మాకు ఎమ్మెల్యే కింద ఉండాలని కోరుకుంటాం. కానీ ఇంకా దాని నుంచి మేమేం ఆశించేది ఏమి లేదు. మీరు ఎమ్మెల్యే గెలిచారు, డిప్యూటీ సీఎం కూడా మీరే చేసినట్టున్నారు ఆయన్ని. అవునవునండి, అవును. ఓకే, ఎలా చూడబోతున్నారు ఆయన త్వరలో కొన్ని సంవత్సరాల రాష్ట్రంలో? సీఎం త్వరలో మళ్ళీ అది కూడా మీ పిఠాపురం నుంచే సీఎం అవుతారు ఆయన? డెఫినెట్లీ, డ్యామ్ షూర్. మళ్ళీ వన్ సైడ్ అన్న, మళ్ళీ పిఠాపురం మళ్ళీ ఆయన కొంచెంవాడ అని చెప్పేసి అన్నారు నాదెండ్ల మనోహర్ గారు కూడా. పవన్ కళ్యాణ్ అడ్డ, పిఠాపురం గడ్డ పవన్ కళ్యాణ్ అడ్డ పక్కా, ఇంకా అందులో తిరిగేలేదు. అది ఫిక్స్ అయిపోవాలి ఇంకా డెఫినెట్లీ. ఇంకా దాంట్లో ఇంకా రాజీ ఏమి ఉండదు అందులో. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. నమస్కారం సార్, బాగున్నారా సార్? నమస్తే, బాగున్నాను సార్. ముందుగా పవన్ కళ్యాణ్ గారు 11 సంవత్సరాల ప్రస్థానం, మీరు ఆయనతో అడుగులు వేశారు. సో ఎన్నో అవమానాలు, చాలామంది విమర్శించారు, వ్యక్తిగతంగా విమర్శించారు, ఫ్యామిలీ పరంగా విమర్శించారు. సో ఆయన జర్నీ మీరు దగ్గర నుండి చూశారు సార్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు ఆయన విజయాన్ని? అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఒక దశాబ్ద కాలం పోరాటం పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మేము కానీ, నేను కానీ, మా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా జర్నీ చేసిన వాళ్ళు దశాబ్ద కాలం ఆయనతో పాటు జర్నీ చేస్తే నిజంగా ఆయన పవర్ కోసమో, పదవి కోసమో, లేదంటే ఏదో అడ్మినిస్ట్రేషన్ చేద్దామని కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన కట్టుబడి 10 సంవత్సరాలు, దాదాపు ఇది 11వ సంవత్సరం, ఒక దశాబ్దం పోరాటం చేసిన వ్యక్తి ఈ రోజున గతం పోరాటాలు, ఇప్పుడేమో మేమే ప్రజలకి ఏదైనా చేయాలి, ఏదైతే ప్రజల కోసం మనం పోరాడామో అవన్నీ కూడా మనం ఆకాంక్షను మనం అవలంబించాలి, వాళ్ళకి సర్వీస్ చేయాలి, ఒక బాధ్యతగా చేయాలి అనే ఒక సంకల్పంతో ఈ రోజున ఒక సంబరాలు, మిన్నంటిన సంబరాలతో ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఇక్కడ పిఠాపురంలో చేసుకోబోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ, అలాగే పిఠాపురం ప్రజలకు ప్రత్యేకంగా వారికి థ్యాంక్స్ గివింగ్ డే రేపు, అంటే థ్యాంక్స్ గివింగ్ డే అనే ప్రపోజల్తో మేము చేయబోతా ఉన్నాం. నిజంగా ఈ పోరాటంలో
మేము కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు కూడా అవకాశం ఇచ్చి భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకంగా మా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా శాసించే స్థాయిలో ఈ రోజున జనసేన పార్టీ నిలబడిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మేము రుణపడి ఉంటాం. అలాగే ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. చాలా ఏర్పాట్లు చేశారు ఎవరికి ఇబ్బంది లేకుండా. సో పవన్ కళ్యాణ్ గారు ఆలోచన సార్, ఎవరికి వచ్చినా ఫుడ్ పెట్టాలి, మార్నింగ్ ఈవినింగ్ నైట్ వెళ్ళినప్పుడు కూడా ఫుడ్ అరేంజ్ చేశారు. ఇది మొదటిసారి సార్ ఇక్కడ మనం చూడడం, ఏ పార్టీ ఏర్పాటు చేయలేదు ఇలా. దాని మీద చాలామంది సంతోషిస్తున్నారు. సో మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఏవో సంబరాలు చేసుకుందాం, ఇంకోటి చేసుకుందాం అనే దానికి చాలా దూరం మనం చూస్తూ ఉంటాం. ఆఖరికి ఆయన సినిమా సక్సెస్ అయినా కూడా సంబరాలకి దూరంగా ఉంటారు. కానీ ఇది మా జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులు మా యొక్క ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారికి వెలిపించినప్పుడు ఆయన ఒప్పుకొని ఈ ఏర్పాట్లు మాత్రం ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టమన్నారు. ఎవరికి కూడా కించిత్ ఎదురు తప్పు కూడా తగలకూడదు, ఫుడ్ ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా సభ అయిపోయిన తర్వాత ఫుడ్ ఏర్పాట్లు అప్పుడు కూడా దారి పొడవున ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ స్టాల్స్ పెట్టండి. లేదంటే ఇంటికి తిరిగి వెళ్ళేప్పుడు మన సభ అయిపోయి 9-10 అయితే ఎక్కడ కూడా ఫుడ్ దొరకపోవచ్చు, వాళ్ళకి అప్పుడు కూడా ఫుడ్ ఏర్పాట్లు చేయండి అని చెప్పి ప్రతి దాంట్లో, అలాగే హెల్త్ విషయంలో కూడా ఎక్కడెక్కడ అంబులెన్స్ సర్వీసెస్, అలాగే సెక్యూరిటీ దాదాపు 1600 మంది పోలీసులు ఈ రోజున, గతంలో మేము సభలు చేస్తే ఆ పోరాటాల టైంలో 20, 30, 50 పోలీసులని నామకే వాస్తే ఇచ్చేవాళ్ళు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసిన యొక్క దీనికి ఈ రోజున దాదాపు 1600 మంది పోలీసులు ఈ రోజున కాపలాగా వస్తున్నారు. అంటే ఇదంతా ఒక విజయంగా మేము భావిస్తాను. అలాగే సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ప్రత్యేకంగా అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నాం. నిజంగా ఇది ఒక ఉన్నతంగా రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఇది ఎక్కడ జరగని రీతిలో జరగబోతోందని చెప్తా ఉన్నాను. మా మీ పేరు? నా పేరు నాగలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రాజమండ్రి నుంచి వచ్చాము. రాజమండ్రి నుంచి వచ్చారా? సో పవన్ కళ్యాణ్ గారు 11 సంవత్సరాలు చాలా కష్టపడి అయితే పార్టీ నిర్మించి మరి కొన్ని క్షణాల్లో విజయోత్సవాలు చేసుకోబోతున్నారు. సో ఎలా అనిపించింది మీకు? ఆయన జర్నీ మీరు చూసే ఉంటారు కదా, 11 సంవత్సరాలు చాలా కష్టపడ్డారండి. కానీ ఎప్పుడు అయినే రావాలని కోరుకుంటున్నాం మేమైతే. ఎంతమంది వచ్చారమ్మా మీరు మీటింగ్ కోసం? మేమండి 10 మంది వచ్చామండి. మీరు ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి చేయాలంటే ఎలాంటి మీ సైడ్ నుంచి విజ్ఞప్తి చేస్తారు? మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్తే అండి ఏమన్నా థ్యాంక్స్ చెప్పుకుంటామండి. మీరే ఉండాలి ఎప్పటికీ మాకని. కలవలేదు ఎప్పుడు మీరు ఆయన్ని? కలవలేదండి, కలవాలని ఉన్నది. ఓకే, జీవితంలో ఒకసారి అయినా ఆయన కాళ్ళ మీద పడాలి. కానీ అంత బాగా చేస్తున్నాడండి. ఎవరు ఏ సీఎం సరిపడో ఈయనే సీఎం అవ్వాలి. చాలా బాగా చేస్తున్నారు అందరికీ. థ్యాంక్ యూ అండి. అన్న హాయ్ అన్న, నమస్తే. మీ పేరు? నా పేరు శంకర్ సురేష్ బాబు, కాకినాడ సిటీ నుంచి వచ్చాను. అన్న చెప్పండి, 11 సంవత్సరాల ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారిది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎన్నో మాట్లాడినారు చాలామంది. ఆయన ఒక్కళ్ళే ఉన్నారు ఆ రోజు. ఇప్పుడు చూస్తే కొన్ని లక్షల మంది అయితే ఆయన వెనకాల ఉన్నారు. సో ముందు ఆయన ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు దగ్గర ఉన్న ఆయన ప్రస్థానాన్ని. సో మీరు ఏం చెప్తారన్న? 11 సంవత్సరాలు మేము పోరాటం, యుద్ధం మాత్రమే చేసాం. స్టార్టింగ్లో మేము సభ్యత్వం నమోదు చేయించడానికి కూడా చాలా కృషి చేసిన రోజులు ఉన్నాయి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉన్నారు. ఆయనతో పాటు అతి తక్కువ మంది ప్రయాణం మొదలుపెట్టాం. ఈరోజు కొన్ని వందల, వేల, లక్షల, కోట్ల మంది జనాభా ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం నడిచి మా వద్దకు వచ్చి మాకు సేవ చేయడానికి కూడా ముందుకు వచ్చి ఉన్నారు. ఈరోజు ఆయన అభిమానులు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశం నలుమూలలో ఉన్నారు. ఈ రోజు నాడు ఎక్కడ పడితే అక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం సిద్ధంగా ఉన్నారు. ఒక్క పిలుపు మేరకు ఈరోజు వాలంటీర్స్గా ఫ్రీగా పనిచేయడానికి కోసం కొన్ని వందల మంది, వేల మంది జనాభా ఈరోజు మా కోసం ఇక్కడికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారి సభను దిగ్విజయంగా చేయడం కోసం. ఎలాంటి దిశానిర్దేశాలు చేశారన్న వాలంటీర్లు? చాలా మంది అభిమానులు వస్తూ ఉంటారు. ఎలాంటి ఏర్పాట్లు చేయబోసారు? అంటే ఈ వాలంటీర్స్ వ్యవస్థ అనేది సభకి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. పోలీసు వారితో సమానంగా ఫ్రీగా, స్వచ్ఛందంగా జన సైనికులుగా, ఒక సైనికుడిగా మేము కూడా పోలీసులకి సపోర్ట్గా, వారికి సపోర్ట్గా బందోబస్తుని ఇవ్వడం, క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం, క్రౌడ్ ఒక ఫుల్ చేయకుండా జాగ్రత్తగా సేఫ్టీ తీసుకోవడం. అలాగే ఇక్కడికి వచ్చిన ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఒక అభిమానులకి డీహైడ్రేట్ అవ్వకుండా బటర్ మిల్క్లు ఇవ్వడం కానీ, వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం కానీ, ORSL ప్యాకెట్లు ఇవ్వడం కానీ, వాళ్ళందరికీ ఏ విధమైన హెల్త్ కండిషన్ కూడా బాగోపోయినా ఇమీడియట్గా తీసుకెళ్లి మెడికల్ క్యాంప్లో డ్రాప్ చేయడం కానీ, ఇలాంటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం కోసం ఈ వాలంటీర్స్ కమిటీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం కొన్ని వందల, వేల మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేయాలంటే మీ తరపున ఏ విజ్ఞప్తి చేస్తారు? పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క ఒక అభిమానిగా, ఒక జనసేన నాయకుడిగా నా ఒకే ఒక ప్రధానమైన విజ్ఞప్తి, దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం, కాకినాడ జిల్లా వదలకుండా ఎప్పుడు కూడా కాకినాడ సిటీలోని, కాకినాడ, పిఠాపురం మండలాల్లోని ఇక్కడ మాత్రమే పోటీ చేయాలనేది నా కోరిక అండి. దయచేసి ఈ మాట మా పవన్ కళ్యాణ్ వారి వరకు చేరేలా చూడాలని కోరుకుంటున్నాను. మీరు ఇక్కడ నుంచి ఆయన డిప్యూటీ సీఎం చేసుకున్నారు.
నెక్స్ట్ ఏమైనా సీఎం అని చేసే అవకాశం ఖచ్చితంగా అండి. ఇప్పుడు మా అందరి కృషి కూడా ఈ రోజు డిప్యూటీ సీఎంగా ఉన్న మా కళ్యాణ్ గారు రేపు పొద్దున్న సీఎంగా మన ముందుకు 2029లో రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని సాక్షిగా అమ్మవారి సాక్షిగా నేను కోరుకుంటున్నాను. ఆ మీటింగ్ కూడా ఇక్కడే చేసుకుంటారు మీరు మళ్ళీ? ఖచ్చితంగా మేము నిజంగా మా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామండి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా. ఆ మీటింగ్ కూడా ఖచ్చితంగా మేము ఇదే సభా ప్రాంగణంలో, ఇదే అని కాదు మా కాకినాడ జిల్లాలోనే ఆ సభ నిర్వహించుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. బ్రో మీ పేరు? నా పేరు భార్గవ తేజ బ్రో. బ్రో పవన్ కళ్యాణ్ గారు 11 సంవత్సరాలు చాలా కష్టపడి అయితే పార్టీని నిలబెట్టి ఈ స్థాయికి తీసుకొచ్చారు. సో మీకు ఆయన జర్నీ చూసి ఉంటారు, మీకు ఎలా అనిపించింది ఒక స్టూడెంట్గా? అంటే ఒక మనిషి జర్నీ ఎలా ఉంటుందండి, వైట్ పేపర్లా బ్రో. వైట్ పేపర్ అంతా విశాలంగా ఉండాలని అనుకుంటాం మనం, పీస్ఫుల్గా జరిగిపోవాలని. కానీ జనసేన స్టార్ట్ చేసిన కానీ ఆయన 11 సంవత్సరాలు కష్టపడ్డారు. ఎన్ని సంవత్సరాలు పడినా ఈ పేపర్ లాగా నలిగిపోవాలి. నలిగిపోయిన తర్వాత ఒకసారి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఆ పేపర్, నలిగిన పేపర్ ఎలా ఉంటుంది, నలిగింది కింద పడదు, అదనమాట. అంటే ఎన్ని మసలు పడితే అంత పైకి లేస్తారు ఆయన. అందుకని ఆ పేపర్ నలిగిన అలాగా ఆయన లైఫ్ జర్నీ అని ఉంటుంది. బయట పోయిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలా యూస్ఫుల్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని తీసుకెళ్ళారు. మొన్న 18% ట్యాక్స్ అనేది కూడా వస్తుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఏపీ గవర్నమెంట్కి. దాదాపు మొన్న ఒక మూవీ రిలీజ్ అయింది పుష్ప 2, వరల్డ్ వైడ్గా 2000 crores కలెక్ట్ చేస్తే అందులో 18% 360 crores అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గెయిన్ చేసింది. ఆ డబ్బులు అనేది ఏపీ గవర్నమెంట్ తీసుకుని మనకి ఫండ్స్ కింద రిలీజ్ చేస్తారు. అదన్య స్టూడెంట్గా నువ్వు పవన్ కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి చేయాలంటే ఏం చెప్తావు? స్టూడెంట్గా మేము ఏం చెప్తాం, జాబ్స్, అలాగే మన ఉంటుంది అండి ఫెసిలిటీస్, హైయర్ ఎడ్యుకేషన్స్కి సమ్ రుణాలు అంటారు కదా, లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే ఇంకా పై చదువులు చదువుకుని ఉంటామని అనుకుంటున్నాం బ్రో. థ్యాంక్ యూ బ్రో. గౌరీశంకర్ మీరు చాలా మంది వచ్చినట్టున్నారుగా స్టూడెంట్స్గా, ఏంటి వాలంటీర్స్గా చేద్దామని వచ్చామండి. ఏంటి ఇన్స్పిరేషన్ మీకు కళ్యాణ్ గారు? ఏం నచ్చింది మీకు కళ్యాణ్ గారిలో? నిజాయితీ నచ్చింది ఫస్ట్. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళి నాయకుడు అనేవాడు ప్రజల్లోకి వెళ్ళి తిరగడం నచ్చింది. అలాగే ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 11 సంవత్సరాలు పార్టీ పెట్టి చాలా కష్టపడ్డారు, ఎన్నో అవమానాలు, చాలా మంది ఎదిరించారు ఆయన్ని. సో ఆ జర్నీ మీకు ఎలా అనిపించింది స్టూడెంట్స్గా? ఫస్ట్ మేము వచ్చిందంటే అన్ని ఇబ్బందులు పడ్డారు, మా గురించి వచ్చారు బయటికి. వాళ్ళ మంచి కుటుంబం నుంచి బయటకు వచ్చారు. అతని జీవితం అంతా కూడా మంచి జీవితం, అది దాన్ని వదిలేసుకుని మా ప్రజల గురించి వచ్చారు కదా. కావున మేము ఇప్పుడు సార్కి హెల్ప్ చేయడానికి, వచ్చిన వాళ్ళకి రిసీవ్ చేసుకుని వాళ్ళని క్షేమంగా ఇంటికి పంపించేలా చూడడానికి, మీకు సర్వీస్ చేయడానికి ప్రాంగణానికి వచ్చాం. మీ స్టూడెంట్స్ తరపున పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేయాలంటే మీరు ఏం చేస్తారు? మీరు ఏం చెప్తారు విజ్ఞప్తి? ఈ స్టూడెంట్స్ తరపున విజ్ఞప్తి చేయాలంటే ఫస్ట్ మేము చదువుకున్నాం కాబట్టి సర్టెన్ కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్ తీసుకురావాలని ఆంధ్రాకి కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ బ్రో. బ్రో మీ పేరు? హేమంత్ బ్రో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది రాజమండ్రి దగ్గర దేవేశ్వరం గ్రామం నుంచి వచ్చాను. అక్కడి నుంచి వచ్చారా? ఏంటి బ్రో పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషనా మీకు? వాలంటీర్గా చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ కలిపి. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మంచి పనులు చేస్తుంటారు బ్రో. పవన్ కళ్యాణ్ అనేవారు అంటే ఒక నాయకుడు ఉన్న లక్షణం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి అందరితో తిరిగి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని నిర్వహించినోడే అసలైన నాయకుడు. అది పవన్ కళ్యాణ్ గారిలో ఉండడం నాకు చాలా బాగా నచ్చింది బ్రో. అలాగే ఆయన 11 సంవత్సరాలు చాలా కష్టపడి ఎన్నో అవమానాలు, అందరూ ఆయన విమర్శించారు, ఫ్యామిలీ పరంగా తిట్టారు, చాలా విమర్శలు ఎదుర్కొని ఆయన ఈరోజు విజయంతో మరి కొన్ని క్షణాల్లో విజయోత్సవాలు చేసుకోబోతున్నారు పిఠాపురంలో. సో మీకు ఎలా అనిపిస్తుంది? చూసి ఉంటారుగా మీరు. ప్రతి మ్యాన్కి కూడా ఒక ఫెయిల్యూర్ స్టోరీ అని ఉంటుంది బ్రో. ఆ ఫెయిల్యూర్ స్టోరీని దాటుకుని నిజాయితీగా నుంచుంటేనే మన తర్వాత మన విజయం అనేది ఎంత ఉందో మనకు తెలుస్తుంది బ్రో. ఇప్పుడు అలాగే వచ్చింది, ఫెయిల్యూర్ అయ్యారు, అవమానాలు పడ్డారు, అయినా సరే మన కోసం ఈ జనం కోసం నుంచున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్కి ఎన్నికయ్యారు బ్రో. సో మీ తరపున విజ్ఞప్తి చేయాలంటే మీరు ఏమి విజ్ఞప్తి చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? మా తరపున విజ్ఞప్తి చేయాలంటే మాకు ఇప్పుడు జాబ్స్ రావడానికి కొన్ని కంపెనీస్ ఉన్నాయి బ్రో. అయ్యా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడే హోమ్ టౌన్లోనే జాబ్స్ తీసుకునేలా చూస్తే బాగుంటుంది అనుకో. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేలాగా అంటే ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ అన్న, మీ పేరు? నా పేరు రౌతు గోవిందరావు అండి. మాది గాజువాక నియోజకవర్గం. ఈరోజు మన జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి ఇక్కడ మేము గత 3 రోజులుగా ఇక్కడ ఉన్నాం. ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతున్నాయి. రేపు ఒక పండగ వాతావరణం, అంత దేశం నలుమూలలో కూడా ఒకసారి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన నియోజకవర్గంలో ఏం జరుగుతుందని కూడా అందరూ చూస్తారు. నేషనల్ మీడియాలో కూడా వస్తుంది. ఆ విధంగా సుమారు 10 లక్షల మంది వచ్చినా సరే
ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. తప్పకుండా మన 11 సంవత్సరాల తర్వాత నిరీక్షణ తర్వాత మొట్టమొదటిసారి విజయంతో జరుపుకున్న ఆవిర్భావ దినోత్సవం కాబట్టి అంతే ఆశిస్తూ మన జన సైనికులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ ఆవిర్భావ దినోత్సవం గురించి. తప్పకుండా రేపు పండగ వాతావరణమే, అందరికీ జన సైనికులకి అందరికీ పండగే. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం ఎంతో వెనకబడిపోయింది. ఆ ఆంధ్ర రాష్ట్రాన్ని కూటమితో ఏర్పడి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు ఒక ముందుకు నుండి తీసుకొని వెళ్తున్నారు. మాకు చాలా సంతోషం. ఇప్పుడు డిప్యూటీ అవ్వచ్చు, రానున్న రోజుల్లో సీఎం, తప్పకుండా సీఎం కాదు తర్వాత పిఎం, అది కూడా మా జన సైనికుల ఆకాంక్ష. అదే అనుగుణంగా ₹1 కూడా తీసుకోకుండా దారి ఖర్చులు కూడా పెట్టుకొని ఈ సభను విజయవంతం చేయడానికి వస్తున్నారు చాలామంది. మాకు చాలా సంతోషం. తప్పకుండా జన సైనికులది సగం నెరవేరింది, రానున్న రోజుల్లో పూర్తిగా నెరవేరుతుంది. జై జనసేన, జై హింద్. నా పేరు వంశీ, ముడకలపల్లి, గాజువాక నియోజకవర్గం, విశాఖపట్నం. గాజువాక అంటే గుర్తొచ్చింది మాకు పవన్ కళ్యాణ్ గారి మొదటిసారి ఓడిపోయినప్పుడు ఆ ఓటమి క్షణాలు గుర్తొచ్చి ఉంటాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన ఇప్పుడు గెలిచారు, 11 సంవత్సరాలు నిరీక్షణ తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. మరి కొన్ని క్షణాల్లో పవన్ కళ్యాణ్ గారు విజయోత్సవాలు మొదలవబోతున్నాయి. సో మీకు ఏమనిపిస్తుంది? సరే, మీరు అన్నట్లు గాజువాక అనేది ఓడిపోయారంటే అది మా అదృష్టం అని భావిస్తున్నాం. ఇప్పటికీ మేము బాధపడుతున్నాం. ఇలాంటి వేడిక అనేది మా గాజువాకలో ఎందుకు జరగలేదని ఇప్పటికీ మేము బాధపడుతూ వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక ఈ పిఠాపురంలోని ఈ వైభవంగా యొక్క కార్యక్రమం, ఎందుకంటే 11 సంవత్సరాలు బట్టి ఎన్నో కష్టాలు పడిన మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా ఒక స్థాయిలో ఈరోజు కార్యక్రమం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ నుంచి మాకు అన్ని విధాలుగా సపోర్ట్ వస్తుంది. 11 సభల్లో మాకు చాలా ఇబ్బంది పడుతుంది మేము చేసిన సభలో కాకుండా. ఈరోజు దగ్గర ప్రభుత్వం కావచ్చు, వివిధ ఆర్గనైజర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్గా ఉంటున్నారు. సుమారు 10 లక్షల మంది ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు కూడా ఫుడ్ కావచ్చు, వాలంటరీ కమిటీ కావచ్చు, అన్నీ కూడా చాలా చక్కగా భద్రతంగా ఉన్నాయి. అందరూ కూడా రాష్ట్రంలో కాదు యావత్తు పవన్ కళ్యాణ్ కావచ్చు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఈ సభకి వచ్చి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. జై హింద్, జై జనసేన. హాయ్ అన్న, మీ పేరు? సుకుమార్ రెడ్డి అండి, గాజువాక నియోజకవర్గం నుండి వచ్చాను. అన్న, ఎలా అనిపిస్తుంది? ఆయన 11 సంవత్సరాల జర్నీ, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎంతోమంది ఆయన మాట్లాడినారు, వ్యక్తిగతంగా విమర్శించారు. ఈరోజు ఫైనల్లీ మరి కొన్ని క్షణాల్లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడబోతున్నారు. సో మీకు ఎలా అనిపించింది ఆయన 11 సంవత్సరాల జర్నీ? 11 సంవత్సరాలు చాలా అవమానాలు, ఇబ్బందులు చాలా పడ్డారండి. కానీ ఆయన కోసం ఆయన వెనకాల మేము ఫస్ట్ నుండి కష్టపడుతూ వచ్చామండి. గాజువాక ఆయన ఎక్కడుంటే అక్కడ సభలకి వాటికి 6 రోజుల ముందు రావడం, ఏ నాయకులతోటి మాకు సంబంధం లేకుండా మేము వస్తూ ఆయన కోసం పని చేస్తూ ఉంటున్నాం అండి. మీరు ఆర్మీ డ్రెస్ కూడా వేసుకున్నారు, ఆయనకి లేదు సార్, ఆయన ఆర్మీ అంటే ఆయనకి ఇష్టం అని ఇంకా ఆర్మీ షర్ట్లు తీసుకోవడం జరిగిందండి. ఓకే, మొత్తం అందరూని. అయితే రేపు రాబోయే సభ 12వ ఆవిర్భావ దినోత్సవ సభకి మేము ముందుగా చేరుకొని ఇక్కడ కార్యక్రమాలు అన్నీ ఎలా జరుగుతున్నాయి మన గాజువాక నియోజకవర్గం ప్రతి ఒక్కరు తెలియజేస్తామని వచ్చాం సార్. అలాగే కళ్యాణ్ గారికి మీ తరపున విజ్ఞప్తి చేయాలంటే ఎలాంటి విజ్ఞప్తి చేస్తారు? రాబోయే కాలంలో సీఎంగా చూడాలని కోరుకుండిపోయిందండి. ఆ కోరిక ఇప్పుడు నెరవేరుస్తుంది. మన పిఠాపురంకి ముందుగా ఆయన పాదాభివందనాలు చేసుకుంటున్నాండి. థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న, నమస్తే. మీ పేరు? నమస్తే అన్న, నా పేరు పవన్ అన్న, పెరుమల పవన్. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? నంద్యాల జిల్లా వచ్చేసి నందికొట్టు నియోజకవర్గం అన్న. అంత దూరం నుంచి వచ్చారా పవన్ కళ్యాణ్ గారి చూద్దామని? కళ్యాణ్ అంటే మాకు ఈరాభిమానం అన్న. రాయలసీమలో ఆయన 11 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. పార్టీ నడపడానికి కావచ్చు, ఎంతోమందికి సమాధానం చెప్పాల్సి వచ్చింది, ఎంతోమంది అవమానించారు ఆయన్ని. సో ఆయన జర్నీ ఎలా చూశారు మీరు? ఓకే అండి. ఇంకొకటి ఏంటంటే పోరాడితే పోయేదేం లేదు అన్నాడు సార్ గారు. 11 సంవత్సరాల బ్యాక్ పార్టీ స్థాపించాడు హైదరాబాద్లో నోవా హోటల్లో. ఆ రోజు ఎట్లా ఊపు ఉందో ఈరోజు కూడా అదే ఊపు ఉంది. ఎట్లా అంటే ఎంతో అవమానాలు వైసీపీ గవర్నమెంట్లో వచ్చేసి ఆ కొడాల నాని కానీ, రోజా కానీ, ఎందుకు పనిచేయని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ ఇవన్నీ తట్టుకొని ఈరోజు 21-21కి స్ట్రైక్ రేట్ 100 స్ట్రైక్ రేట్ కొట్టాడు. ఏకైక లీడర్ ఎవరంటే పవన్ కళ్యాణ్. ప్రపంచమే ఆయనకి వెళ్ళి చూసేట చేశాడన్న. మాకేందంటే నెక్స్ట్ యువత రబ్బర్ చెప్పులు ఎవరైతే వేసుకుంటారో రాజకీయంలో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో డబ్బులు లేకుండా రాజకీయం చేయాలన్నాడు. అదేవిధంగా ఈరోజు కర్నూలు జిల్లా నుంచి మేము ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఇంతవరకు రానికే నిన్న బయలుదేరాం నైటు, ఈరోజు ఇక్కడ చేరుకున్నాము. ఇంకా పార్టీ కోసం ఇంకా యువత తండాపులుగా తరలి వస్తున్నారు. రాయలసీమలో విస్తరించాలి జనసేన. కంపల్సరీ రాయలసీమలో కూడా సీట్లు ఇవ్వాలి నెక్స్ట్ సారికి. అక్కడ కూడా యూత్ అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ కూడా మాకు పక్కనే కొన్నిదేల అనే గ్రామం ఉంది, అక్కడ కూడా వచ్చారు పవన్ కళ్యాణ్ సార్ గారు. పక్కనే మా ఊరు వచ్చేసి అది కూడా దత్తత తీసుకుంటున్నారు. ఇంకేమన్నా? థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు అండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మాది పిఠాపురం మండలం నవకండవాడ గ్రామం అండి.
సరే, ఆయన 11 సంవత్సరాల ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారిది ఎలా అనిపించింది? ఆయన జర్నీ ఎన్నో ఉడుకుదుడుకుల మధ్యన ఆ రోజు అందరితో అవమానాలు పడి ఆయన ఒక్కడే పార్టీ స్థాపించారు. ఈ రోజు మరికొన్ని క్షణాలు విజయోత్సవాలు చేసుకోబోతున్నారు పిఠాపురంలో. ఆ రోజు ఎన్ని ఒడిదుడుకులన్నీ ఎదుర్కొని నిలబడినందుకే ఈరోజు విజయం ఆయనకి వచ్చిందండి. మరి ఆ విజయంతో పాటుగా మరి ఇక్కడ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి అనేకమైనటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర గ్రామాల నుంచి కానీ చాలామంది కార్యకర్తలు మరి ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. సో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మీరు ఇక్కడ వచ్చేటువంటి మరి కార్యకర్తలందరికీ ఇబ్బంది లేకుండా అకామిడేషన్ అంతా కూడా అరేంజ్ చేశారండి. తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళకి మరి వాటర్ ప్యాకెట్స్ కాడి నుంచి తర్వాత పుచ్చకాయలు ఒకటి బళ్ళ మీద అరేంజ్ చేశారండి. ఒక 100-150 బళ్ళ మీద పుచ్చకాయలు కోసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే బొబ్బాయికాయలు ఇలా కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయండి. తర్వాత లంచ్ డిన్నర్ కూడా అన్నీ కూడా అరేంజ్మెంట్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి. సార్ హాయ్ సార్, మీ పేరు? నా పేరు చిక్కం సూర్యనారాయణమూర్తి, సూర్యబాబు అంటారండి. నేను కాకినాడ 21వ డివిజన్ ఉపాధ్యక్షుడిని. గత 14 సంవత్సరాలుగా ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఈ మెగా అభిమానిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత భక్తుడిగా, జనసేన పార్టీ యొక్క విధి విధానాల ద్వారా అత్యంత ఆకర్షితున్నాయి. ఆయన కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టకుండా వ్యవహారం చేస్తున్న ఈ రోజుల్లో ఆయనకి ఆ దైవ సహాయం కూడా కావాలని తిరుపతి, కాకినాడ నుండి సైకిల్ యాత్ర, అలాగే వాడపల్లి 7 వారాల సైకిల్ యాత్ర, అలాగే కాకినాడ నుండి వాడపల్లి 1 వారం పాదయాత్ర చేసి ఆయన అత్యంత ఘన విజయం 100% స్ట్రైక్ రేట్ వచ్చేలాగా ఆ స్వామిని కొలుచుకుని ఆ స్వామివారి సన్నిధిలో అనేక రకాల పూజలు మాల ధరించి ఆయన విజయానికి నా వంతు సహాయం చేసి ఇవాళ ఇంత చక్కటి ఘన విజయాన్ని సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లా మీద ఉన్న ప్రేమతో, ఈ జిల్లా ఉన్న ప్రజల అభిమానంతో ఉన్న స్థితికి వెళ్ళినందుకు కారణంగా ఇంత అత్యంత వైభవపేతంగా నిజంగా కని విని వెరిగిన రీతిలో ఈరోజు చిత్రాల్లో ఈ సభ నిర్వహించడం మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అందువల్ల నిజంగా వాలంటీర్ అయినా సరే వచ్చి ఈ సభలో మా వంతు పాత్ర పోషించాలని ప్రతి ఒక్కరూ ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి స్వచ్ఛందంగా వాలంటీర్స్ చేయడానికి వచ్చారు. అదేవిధంగా నేను కూడా ఎక్కడో కూర్చుని ఏదో చేయడం కంటే వాలంటీర్గా వస్తే ఎక్కువ సేవ చేయాలనే భావంతో నా ఉద్యోగాన్ని కూడా సెలవు పెట్టి ఈరోజు ఈ సభా ప్రాంగణంలో గత 3 రోజులుగా సేవలు చేస్తున్నాను. ఈ సభ పూర్తయి ఆ దేవుడిని కోరుకున్నది ఈరోజు కూడా ఉదయం పూజలు చేసాం. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బంది ఆపద జరగకుండా ఎవరింటికి వాళ్ళు స్వయంగా చక్కగా వెళ్ళాలని, తద్వారా పవన్ కళ్యాణ్ మరింత మంచి పేరు రావాలని, ఎట్టి పరిస్థితుల్లో జనసేనకి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎటువంటి అపవాది రాకూడదని ఆ స్వామివారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై జై జనసేన. సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు పూల రఘు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? రైల్వే కోడూరు, కడప డిస్ట్రిక్ట్, కుండాలపల్లి గ్రామం. సార్ పవన్ కళ్యాణ్ గారు 11 సంవత్సరాల ప్రస్థానం, ఎన్నో అవమానాలు ఒడిదుడుకుల మధ్యన ఆ రోజు ఆయన పార్టీ స్టార్ట్ చేశారు. చాలామంది విమర్శించారు ఆయన్ని. సో ఎలా అనిపించింది ఆయన జర్నీ మీకు? ఆయన జర్నీ ప్రతి ఒక్క జన సైనికుడికి ఆయన కష్టము, ఆయన యొక్క కష్టంతోనే సంకల్పం అనేది ఎట్లుంటుందో నిరూపించినాడు. ప్రతి ఒక్క జన సైనికుడు కార్యకర్తలకి ఈరోజు మంచి గొప్ప సంకేతం ఇస్తాడు రేపు మీటింగ్ రోజు అని చెప్పి నేను. ఇప్పుడు గెలిచిన తర్వాత ఆవిర్భావ సభ జరగబోతుంది, మరి కొన్ని క్షణాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతున్నారు. సో ఆయనకి మీ తరపున నేను విజ్ఞప్తి చేయాలంటే ఎలాంటి విజ్ఞప్తి చేస్తారు? 11 సంవత్సరాలు సంకల్పం ఒకటైతే ఇంకా జరగబోయే ఇదిలో నా అనుభవంతో ప్రక్షాళన చాలా అవసరం ఉంది. ప్రతి ఒక్క విషయంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రక్షాళన చేయాలా, అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి ఒక్క కార్యాలయంలో, గవర్నమెంట్ కార్యాలయంలో జగన్ బొమ్మలు పెట్టుకొని ప్రతి ఒక్క విషయంలో జగన్ బొమ్మలు పెట్టాలని మనం కొంచెం హేళనగా మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ బొమ్మ, చంద్రబాబు నాయుడు బొమ్మ కాకుండా భారత మాత న్యాయదేవత ఫోటోలు పెట్టి ప్రక్షాళన నాటించి మొదలు పెడితే ఇండియా మొత్తం ప్రక్షాళన చేసుకునే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇస్తే మొత్తం ఆయనకి వివరించగలుగుతాను. అనుభవం ఉంది నాకు, ప్రజారాజ్యం నుంచి గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి
మెయిన్ ఇంక చేయాల్సింది ప్రక్షాళన మెయిన్ అవసరము. ఇప్పుడు కష్టపడిన దానికి ఒక్కసారి అవకాశం ఇస్తే పరిపాలన చేస్తే 100 సంవత్సరాలైనా మానవులు గుండెల్లో గుర్తుపెట్టుకునేట్టుగా పరిపాలన చేయాలా. రెండోసారి అవకాశం ఇస్తే 100 తరాలైనా మర్చిపోకుండా పరిపాలన చేయాలా. అది పరిపాలన ప్రక్షాళన. మనకేదో వచ్చిందిలే, పోయినాంలే, ఓట్లు వేయించినాంలే, పార్టీ మారిపోయిందనే లెక్క లేకుండా చాలా ప్రక్షాళన చాలా అవసరము. ప్రక్షాళన దిశగా నడచాలని నా కోరిక. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు గంగాధర్ అండి. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పెనుకొండ నియోజకవర్గం నుంచి విచ్చేసాము. పవన్ కళ్యాణ్ గారి 12వ వార్షికోత్సవ దినోత్సవం పండగ వాతావరణం చూడడానికి విచ్చేసినాము. మాతో పాటు మా కార్యకర్తలందరూ బస్సులో వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఏర్పాట్లన్నీ చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా నాయకుడి కోసం అహర్నిశాలు ప్రతిరోజు మేము ఆయన కోసమే శ్రమిస్తామని సెలవు. ఆయన 11 సంవత్సరాల ప్రస్థానం మీరు దగ్గర నుండి చూసామండి. ఆయన అవునండి, ఆ అవమానాలు మేము మాటల్లో చెప్పలేమండి. మాకంటూ అవకాశం వస్తే ఖచ్చితంగా ఒక్కొక్కడిని తరిమి కొడతామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయన ఫ్యామిలీ వరకు వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా మాటలు అన్నారు, దుర్భాషలు ఆడారు. అవి మేము ప్రతిరోజు గుర్తొస్తూనే ఉన్నాయి. మాకంటూ ఒకరోజు అవకాశం వస్తే ఖచ్చితంగా చెప్తున్నాము, మేము ఆయన కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఆయన అవమానించిన వాళ్ళు ఇప్పుడు అంతా జైల్లోనే ఉన్నారు కదా. కొంతమంది జైల్లో ఉన్నారండి, కానీ వారికి ప్రోత్సాహం ఇచ్చి వెనుక నుండి నడిపిన వాళ్ళు ఇంకా రాలేదు కదా బయటికి. వాళ్ళని కూడా బయటికి తీవాలని ఎదురు చూస్తున్నాము. ఆ అవకాశం మాకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుందని మేము గర్వంగానే ఉన్నామండి. జై జనసేన. సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు జబీవుల్లా అండి. మాది శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి పెనుగొండ కాన్స్టిట్యున్సీ సోమందేపల్లి మండల కన్వీనర్ అండి నేను. ఇక్కడికి ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కోసము మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే ప్రతి జన సైనికుడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మేము వస్తూ దారిలో చూసాము. అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాగే ఈరోజు మా నియోజకవర్గం నుంచి కూడాను బస్సులు బయలుదేరుతాయి, వేలాది మందిగా తరలి వస్తున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని ఆయన 2014 నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకులు చేసి ఈ రాష్ట్రానికి బాగుండాలా, రాష్ట్రం పచ్చగా ఉండాలా అనే ఉద్దేశంతో ఆయన బంగారం భవిష్యత్తు జీవితాన్ని వదులుకొనేసి ఆయన ఎన్నో కష్టాలు పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసము ఆయన అహర్నిశలు శ్రమించారు. ఇన్నాళ్ళ తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్న సభ ఇది. ఈ సభని అత్యంత గ్రాండ్గా జరుపుకొని దేశమంతాను ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో జన సైనికులు అందరూ వేచి చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. రేపు ఈ సభ గ్రాండ్ సక్సెస్ చేసి దేశం నలుమూలల నుంచి కూడాను జనసేన పార్టీ శ్రేణులు, తర్వాత జనసేన కార్యకర్తలు అందరూ ఇచ్చేస్తున్నారు. ఈ సభను జయప్రదం చేసే ఉద్దేశంతోనే మేము ఒకరోజు ముందుగానే ఇక్కడికి వచ్చాము. మా శాయశక్తుల మేము కూడాను ఏదన్నా పార్టీకి సంబంధించి కానివ్వండి, వాలంటరీ విధానాన్ని కానీ ఏదన్నా మేము మా శాయశక్తిలో మేము పనిచేసి ఈ సభను జయప్రదం చేసే దిశగా మేము కూడాను ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన 11 సంవత్సరాల ప్రస్థానం ఎన్నో అవమానాలు, కష్టాల మధ్య రోజు ఒక్కడనే ఆయన పార్టీ స్థాపించి ఈరోజు కొన్ని లక్షల మందికి ఆయన ఆదర్శమయ్యారు. సో ఆ జర్నీలో మీరు ఉన్నట్టున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఆయన కష్టాలు అప్పుడు మీకు చూస్తున్నాం? అవునండి, మేము వాస్తవంగా ఆయన ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి మేము జనసేన పార్టీలో పనిచేసాము. ఆ రోజు పరిస్థితుల్లో మేము కూడా అవమానాలు పడ్డాము, ఎన్నో బాధలు పడ్డాము. మేము కూడా ఊరు వదిలి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వచ్చాయి. దాని తర్వాత 2014లో ఆయన జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మేము ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో బతికే వాళ్ళము. 2014 తర్వాత మేము మా ఊళ్ళోకి వచ్చి జనసేన పార్టీలో అప్పటి నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నాము. ఆయన ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి మేమందరూ ఆయనకు తోడుగా ఉంటాము. జీవితకాలం ఆయన మాతో పాటు మేము సత్యంత వరకు ఆయన వెంటే ఉంటామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. నా పేరు తోట వీర వెంకట భుజంగరావు అండి. ఈ ప్రస్థానం ఈ పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే బిడ్డ పుట్టి పెద్దోడయ్యి ప్రయోజకుడయ్యి ఆడు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే మనకు ఆదర్శంగా అండగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఇది కూడా మాకు అంతే ఆనందంగా ఉందండి. మా జనసేన పార్టీ అంటే మా ఇంట్లో మా సొంత కుటుంబం పార్టీ. మేము ఎప్పుడు దీంతోనే ఉన్నాం. ప్రజారాజ్యం అంతకుముందు ప్రజారాజ్యంతో ఉన్నాం,
ప్రజారాజ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ నిరాశ ఎదురైంది మాకు. తర్వాత మాకు మళ్ళీ ఒక రకమైన భరోసా కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆయన స్టార్డమ్ని, ఆయనకున్న గొప్ప కీర్తి ప్రతిష్టలని, అందులో ఆయన ఉన్న ఇండస్ట్రీలో, సినీ ఇండస్ట్రీలో చాలా భారీ ఎత్తు పేరు ప్రతిష్టలు అన్నీ ఉండి, డబ్బు కూడా మంచి ఆదాయం వస్తూ కూడా ఆ ఎన్నటిని వదులుకుని ప్రజలకు ఏదో చేద్దామన్న మంచి సదుద్దేశంతో పార్టీ పెట్టడం జరిగింది. ఆ ప్రయాణంలో ఆయన ఎన్నో అవమానాలు, ఆయన ఎన్నో ఇబ్బందులు, ఆయన ఇంకా ఎన్నో మరెన్నో కష్టాలు ఎదుర్కొని ఎంతోమందితో, కాకపోతే ఆ విమర్శించిన వాళ్ళు కూడా ఎవరనుకుంటున్నారు, క్రిమినల్స్, రాష్ట్రాన్ని ఎప్పుడూ దోసుకున్న వాళ్ళే. ఏ ఒక్కడికి పక్కోడికి కూడా కనీసం ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఇప్పించని మనుషులు వాళ్ళు విమర్శించేవారు. ఇంత గొప్ప ఉన్నతమైన వందలాది కోట్ల రూపాయలు సంపాదన ప్రజలకే వెచ్చించాడు ఈయన. ఈయనకంటూ సొంతంగా ఏమీ సమకూర్చుకోలేదు. అంతా ఒక సినిమా తీస్తే 100 కోట్ల ఆదాయం వచ్చి మనిషి సొంతంగా ఇవాళ అప్పుల్లో ఉన్న పరిస్థితి ఆయన వ్యక్తిగతంగా అయితే. అలాంటి వ్యక్తిని విమర్శించేవారు వాళ్ళు. ఏంటంటే అది మరి ఏమనుకోలో తెలియదు, కానీ వాళ్ళే అధికారంలోకి రావడం కూడా జరిగింది. ఏదో మిస్టేక్ జరిగింది. తర్వాత ప్రజలు గ్రహించి ఆయన్ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ అత్యున్నతమైన స్థానం కల్పించారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద పొజిషన్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారని ఆశిస్తున్నామండి. ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటనేది ఎంటైర్ భారతదేశానికే అర్థమవుద్ది. ఇప్పటివరకు ఆయన ఏ మీటింగ్ పెట్టినా మినిమం 5 లక్షలు తక్కువ ఎప్పుడు ఏ మీటింగ్ది రాలేదండి. 5 లక్షల పైన ఎప్పుడు జనాలు వస్తూ ఉంటారు. ఈ మీటింగ్ అయితే మేము ఎక్స్పెక్టేషన్ 10 లక్షల పైన వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదండి పరిస్థితి. ఇక్కడ గ్రౌండ్లో ఇంచుమించు మాకున్న ఫీడ్బ్యాక్ వేసిన కుర్చీలు 55,000 అండి, ఇంకా స్పేస్ కాకుండానే. ఇంకా ఇవి కాకుండా ఇవాళ ఇంకో 10,000 కుర్చీలు వేస్తారు. అది కాకుండా ఇంకా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ నుంచి కత్తిపూడి నుంచి కాకినాడ వరకు మధ్యలో 36 కిలోమీటర్లు జనసంద్రమం, జనసముద్రం ఇదే ఉంటుందండి. ఇవి ఇంకా మేము ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా ఇంకెప్పుడు వస్తుందో, ఎప్పుడు మా అధినాయకుడు ఎప్పుడు ప్రసంగిస్తారు, ఎప్పుడు సందేశం ఇస్తారనే ఆలోచనతో ఎదురు చూస్తున్నామండి.